గురుడు 11వ భావంలో. 11వ భావంలో బలహీనమైన గురుడు మీ ఆశల్లో చిన్న వినతం చేసి జీవితాన్ని నిలిపేయవచ్చు. ఈ పరిష్కారాలు ఉపశమనం ఇస్తాయి. 11వ భావంలో గురుడు వ్యక్తికి ప్రగతి, ఆదాయం, మంచి సంబంధాలు, పెద్ద విజయం ఇస్తాడు. ఈ గ్రహం బలహీనంగా ఉంటే చెడు సహవాసం, డబ్బు సమస్యలు మరియు సంబంధాలు దూరం పెరగవచ్చు. సరైన పరిష్కారాన్ని అనుసరించి దాని శక్తిని సులభంగా బలోపేతం చేయవచ్చు. 11వ భావంలో గురుడు జన్మచక్రంలో 11వ భావం వ్యక్తి యొక్క ఆదాయం, ప్రగతి, స్నేహము, సామాజిక వలయం, కళలు నిజం చేసుకునే శక్తి మరియు జీవితంలో లభించే పెద్ద విజయాలకు నిలయం. ఈ స్థానంలో గురుడు ఉన్నప్పుడు జీవితంలో చాలా ఆసక్తికరమైన దిశలో సాగుతుంది. గురుడు జ్ఞానము, అదృష్టము, అవకాశాలు, పెద్దల సహవాసం మరియు సంతోషాన్ని ఇచ్చే గ్రహం. అందువల్ల ఈ గ్రహం 11వ భావం ఉన్నప్పుడు వ్యక్తి నెట్వర్క్ బలంగా ఉంటుంది. ఆదాయం, అవకాశాలు హఠాత్తుగా పెరుగుతాయి మరియు తన కెరీర్లో భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తి కనెక్ట్ అవుతాడు. కానీ ప్రతి చోట గురుడే మంచినే ఇవ్వడు. దాని స్థితి చెడిపోతే జాతక చక్రంలో అనుకూలమైన గ్రహాలు లేకపోతే 11వ భావం యొక్క ఫలితాలు వ్యతిరేకంగా మారవచ్చు. దీనివల్ల ఆదాయం నిలిచిపోవచ్చు, స్నేహాలు విడిపోవచ్చు, సంబంధాల దూరం వస్తుంది మరియు వ్యక్తికి తగిన కష్టానికి తగ్గ ఫలితం పొందకపోవచ్చు. అందువల్ల 11వ భావంలో గురుడు ఉండడం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడం అవసరం. తద్వారా మీకు ఏ విషయాలు ముందుకు తీసుకెళ్తాయి, ఏ విషయాల్లో అడ్డంకులు ఎదురుతాయో తెలుసుకోవచ్చు. గురుడి ఉండడం వల్ల ఏమేమి లభిస్తుంది మరియు మంచి చెడు ప్రభావాలు ఏమిటి, ఏ పరిష్కారాలు మీ జీవితాన్ని మరింత మెరుగ్గా చేయగలవు సరళ భాషలో తెలుసుకుందాం. 11వ భావంలో గురుడు ఉండడం యొక్క సానుకూల ప్రభావాలు. ఆదాయంలో వృద్ధి. గురుడు ఈ స్థానం ఉండడం వల్ల వ్యక్తికి హఠాత్తుగా లభించే ఆదాయం, బోనస్ మరియు పెద్ద పెద్ద అవకాశాలు లభిస్తాయి. డబ్బు నిల్వ ఉంటుంది యాక్చువల్లీ, మరియు అనేక ప్రాంతాల నుండి లాభం వస్తుంది. బలమైన సామాజిక వలయం. అలాంటి వ్యక్తులు పెద్ద మరియు ప్రభావశీల వ్యక్తులతో కనెక్షన్ ఉంటుంది. వారికి ఎల్లప్పుడూ మరియు కష్ట సమయాల్లో సహాయపడే స్నేహితులు ఉంటారు. కళలను నిజం చేసుకునే శక్తి. 11వ భావం కోరికలకు కూడా నిలయం. అందువల్ల అక్కడ గురుడు ఉన్న వ్యక్తి యొక్క పెద్ద ఆకాంక్షలు నెరవేర్చే శక్తి ఇస్తాడు. దీర్ఘకాలిక వృద్ధి. గురుడు ఇక్కడ ఉండడం వల్ల కెరీర్లో దీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంటుంది. హఠాత్తుగా ఉన్న అస్థిరత తగ్గుతుంది మరియు జీవితం సరైన దిశలో సాగుతుంది. అదృష్టం యొక్క సహాయం. కొన్నిసార్లు కష్టపడకుండానే అలాంటి అవకాశాలు వ్యక్తులు లభిస్తాయి. అదృష్టం వారి పక్షాన్ని ఉండడం ప్రారంభిస్తుంది. దీనివల్ల లక్ష్యం సులభంగా నెరవేరుతుంది. 11వ భావాన్ని గురుడు ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు అంటే నెగిటివ్ రిజల్ట్స్. చెడు స్నేహం యొక్క ప్రభావం. గురుడు బలహీనంగా ఉంటే వ్యక్తి తప్పు వ్యక్తులతో స్నేహం చేస్తాడు. స్నేహితుల తర్వాత నష్టపరుస్తారు. తర్వాత డబ్బు యొక్క తప్పు వినియోగం. ఆదాయం వస్తుంది కానీ డబ్బు నిల్వ ఉండదు, ఖర్చులు పెరిగిపోతాయి మరియు పొదుపు సాధ్యపడదు. అహంకారం లేదా అతివిశ్వాసం. గురుడు బలహీనంగా ఉన్న వ్యక్తి తన విజయం గురించి అతి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. దీనివల్ల నిర్ణయాలు తప్పుగా మారవచ్చు. ఆశించిన దానికంటే తక్కువ ఫలితం. గురుడు ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితం లభించే సమస్య ఉంటుంది. కొన్నిసార్లు నిరాశకు గురవుతారు. స్నేహితుల అపస్మారకత్వం. అనేక సంబంధాలను దూరం పెరగవచ్చు, తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దీని దీర్ఘకాల ప్రభావం చూపిస్తుంది. గురుడిని బలోపేతం చేయడానికి చాలా సులభమైన మార్గాలు. గురువారం పసుపు రంగు బట్టలు ధరించండి. ప్రతి గురువారం లేత పసుపు రంగు బట్టలు ధరించడం వల్ల గురుడు ప్రశాంతంగా అవుతాడు మరియు అదృష్టం బలపడుతుంది. శనగపప్పు మరియు పసుపు దానం చేయండి. గురువారం దేవాలయంలో అవసరం ఉన్న వారికి శనగపప్పు మరియు పసుపు ఇవ్వడం చాలా శుభంగా భావించబడుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మీ గురువు, తండ్రి లేదా కుటుంబ పెద్ద సభ్యులను గౌరవించడం వల్ల గురువు యొక్క ప్రభావం మెరుగవుతుంది. అరటి చెట్టుకు నీరు పోయండి. గురువారం ఉదయం అరటి చెట్టుకు నీరు పోసి మనసుతో ప్రార్థన చేస్తే చాలా సానుకూల ప్రభావం లభిస్తుంది. చెడు సహవాసం వదిలేయండి. మీరు తప్పు వ్యక్తులతో చిక్కుపోతే వారి నుండి దూరం ఉండడం గురుడిని బలోపేతం చేస్తుంది. పరిష్కారం చాలా ప్రభావవంతమైనది. పసుపు రంగు పువ్వులు ఇంట్లో ఉంచండి. తాజా పసుపు రంగు పువ్వులు ఉంచడం కూడా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు గురుని యొక్క శక్తిని పెంచుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.